అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటి తరం మగవ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే శివరాత్రి. ఈ రోజే నా డైట్ ప్లాన్లో 5వ రోజు. మధ్యలో ఒక రోజు అయితే మిస్ అయింది. ఎందుకంటే నేను ఇంట్లో లేను, నేను షూట్ చేయకపోయినా పని మీద పొద్దున్నే వెళ్తే అక్కడ సాయంత్రం అయిపోయింది. అందుకని అది నేను కౌంట్ తీసుకురాలేదు. ఈరోజు ఫిఫ్త్ డేలో ఇక ఈరోజు శివరాత్రి అవడం వల్ల ఇంకా రోజు నేను వాకింగ్ చేసేది అట్లాగే వేడి నీళ్ళు తాగేది అయితే చేయలేదండి. అవి రెండు అయితే ఎందుకంటే నేను ఇంకా వాకింగ్ చేస్తే నాకు మళ్ళీ ఆకలి అనిపిస్తే మనం ఏం తినం కాబట్టి వాకింగ్ చేయలేదు. అట్లాగే వేడి నీళ్ళు కూడా నేను ఈరోజు తాగలేదు. ఎందుకంటే నేను ఏమి తాగనండి ఈరోజు. ఇంకా లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంకా తలస్నానం అయితే చేసిన. ఇక్కడ కడప కడిగిన తర్వాత అయితే ఆలుగడ్డ కూర చేస్తున్నా మా ఇంట్లో వాళ్ళ కోసము. బియ్యం కడిగేసిన, కూర కూడా అయిపోయింది. వంట చేసిన తర్వాత ఇక డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నా. మెడికల్ ఫీల్డ్ అవ్వడం వల్ల సండే మండే పండగలు అట్లాంటివి ఏమి ఉండవు. కావాల్సి మనం లీవ్ తీసుకుంటే తప్ప రోజు ఉంటాయి. ఇక్కడైతే ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను తలస్నానం అయితే చేసుకున్నాను. ఇక్కడ పూజ అయ్యేసరికి నాకు 6:30 అయిందండి. పూజ అయితే కంప్లీట్ అయింది. నేను 6 o'clock వరకు అయిపోవాలనుకున్న 6:30కి అయితే అయిపోయింది. శివరాత్రి వచ్చింది కాబట్టి నేను పొద్దున్న నుండి అయితే ఏమీ తినలేదు, ఏం తాగలేదండి. కొందరు నీళ్లు తాగుతారు, టీలు తాగుతారు, కానీ నాకు అలవాటు లేకపోవడం వల్ల నేనైతే టీలు కాఫీలు కానీ నీళ్ళు కానీ ఏం తాగలేదు. ఇప్పుడే నాకు పూజ అయిపోయింది సాయంత్రము. ఇప్పుడు 6:30 అవుతుంది. ఇప్పుడైతే నేను ఫాస్టింగ్ అనేది వదిలేస్తున్నాను. ఇంకా అందరూ తెలిసింది కదా, ఫాస్టింగ్ వదిలేసి ఏం చేస్తాం, పనులే తింటాం. ఇక్కడైతే మా అమ్మాయి ఖర్జూర అట్లాగే కర్బూజా పండు కట్ చేసుకుని వచ్చింది. కొద్దిగా చక్కెర వేసింది దాంట్లోకి. అది చప్పగా తినలేం కదా. ఇంకా ఇక్కడైతే నేను ఫ్రూట్స్ తింటున్నా. అయితే ఒకేసారి అన్ని పండ్లు పెట్టి తిను అంటే నా వల్ల అసలే కాదండి. ఎప్పుడైనా పండ్లు తిన్నా నేను అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఒకేసారి ఇన్ని పండ్లు ఇట్లా ముందర పెట్టుకొని తినలేను. సో ఎప్పుడైనా శివరాత్రికి అంతే. ఇక నాకు నచ్చిన పండ్లు అయితే తెచ్చుకున్నాను, పండ్లు అయితే తింటున్నాను. ఈరోజు ఇంకా అభిషేకం చేసిన కదండి, ఇంట్లోనే నేను అభిషేకం చేసినాను పంచామృతము. ఆ పంచామృతం అయితే తాగినండి, అది మీకు చూపించలేదు. ఫాస్టింగ్ వదిలేసిన తర్వాత నేను ఫస్ట్ పంచామృతం తాగి తర్వాత ఇక్కడ పండ్లు తింటున్నాను. పంచామృతం తాగంగానే ఎక్కడ లేని ఎనర్జీ మొత్తం వచ్చేసింది. మార్నింగ్ నుంచి నిజం చెప్పాలంటే కొంచెం నీరసంగానే ఉండే. ఎప్పుడు ఏ రోజు కూడా నాకు ఉండదు. ఎందుకంటే నేను నిన్న మధ్యాహ్నం కదండి 2 పుల్కాలు తిన్నది. ఇక్కడ నైట్ అయితే గుడికి వచ్చాను. మా పక్కింటి వాళ్ళు మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడిలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం అయితే చేపిస్తున్నారు. కళ్యాణానికి అయితే వచ్చాను. అట్లాగే అభిషేకం కూడా అయిపోయిందండి. అభిషేకం చేయించిన. ఇక్కడైతే కళ్యాణం అండి. ఈ కళ్యాణం మొత్తం వీడియో కూడా నేను పెట్టాలనుకుంటున్నా. పెట్టమంటారా? ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడైతే పార్వతీ పరమేశ్వర్లకు బియ్యం అయితే పోస్తున్నా అండి, ఉడి బియ్యము. ఈ అదృష్టం అయితే నాకు ఈరోజు దక్కింది. ఇప్పుడైతే ఇంటికి వచ్చినామండి. టైం చూస్తున్నారుగా, 1 అవుతుంది. ఇంకా జాగారం అంతా గుడిలో అయింది ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడు జాగారం అంతా ఇంట్లో అవుతుంది. ఇప్పటి వరకు 2-3 గ్లాసుల పంచామృతం అయితే తాగినా అండి నేను. గుడిలో కూడా పంచామృతం ఇచ్చారు, అక్కడ కూడా తాగిన. ఇక నెక్స్ట్ డే వెయిట్ చెక్ చేసుకుంటే నేను 1/2 kg అయితే తగ్గినండి శివరాత్రి రోజు.